సౌత్ ఇండియా పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయ నాయకులుగా మారిన అగ్ర హీరోలు ఒకే గొడుగు కిందకు వచ్చేలా మంత్రాలు జరిగాయని సమాచారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ తో ప్రత్యేకంగా మాట్లాడినట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. విజయ్ ని పవన్ కళ్యాణ్ ఎన్డీఏలోకి ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనుండగా వస్తూనే అధికార పీఠాన్ని దక్కించుకోవాలనే దూకుడు మీదున్నారు తమిళగ వెట్రి కజగం చీఫ్ విజయ్. అధికార డీఎంకే ప్రతిపక్ష ఏఐడీఎంకేకి ప్రత్యామ్నాయంగా మారాలని చూస్తున్నారు. అదే దిశగా పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇదే సమయంలో తమిళనాడులో ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న బీజేపీ విజయ్ ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నట్టుగా సమాచారం. విజయ్ ని ఎన్డీఏ కూటమిలోకి తీసుకొచ్చే బాధ్యతను పవన్ కళ్యాణ్ కు అప్పగించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విజయ్ తో పవన్ ఈ విషయంపై మాట్లాడారని, ఎన్డీఏతో ఎలక్షన్స్ కు వెళితే ఎక్కువ సీట్లు గెలుస్తారనే థియరీని వివరించారని అటు పొలిటికల్ ఇటు సినిమా సర్కిల్స్ లో ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. ఇటు విజయ్ కూడా బలమైన డీఎంకేని ఢీకొట్టాలంటే ఎన్డీఏ సపోర్ట్ అవసరమనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే తాను ఏ కూటమిలోనూ చేరబోనంటూ పదే పదే చెబుతున్న విజయ్ ఎన్నికల నాటికి ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏఐఏడీఎంకే మళ్లీ బీజేపీకి దగ్గరవుతున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తంగా తమిళనాడు రాజకీయాల్లో కొత్త కూటములు, కొత్త వ్యూహాలు ఎలా ప్రభావం చూపుతాయనేది ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీవీకే చీఫ్ విజయ్ తో మంతనాలు జరిపినట్లుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే విజయ్కి సంబంధించిన అంశం, ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా టీవీకే అధినేత విజయ్తో ఇప్పటికే అనేక సార్లు చర్చించినట్టుగా కూడా కొంత వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏకి సంబంధించిన అంశం పైన వీరిద్దరి మధ్యలో కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన పార్టీ ద్వారా ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. అదేవిధంగా టీవీకేకి సంబంధించిన విజయ్ని కూడా ఎన్డీఏ గొడుగు కిందికి తీసుకువచ్చేందుకు విజయ్తో మంతనాలు ఇప్పటికే జరిపినట్టుగా తెలుస్తుంది. మరి రాజకీయంగా ఇటు తమిళనాడులో డీఎంకేను ఢీకొట్టాలంటే అదే స్థాయిలో ఒక బలమైన శక్తి తనతో ఉంటే ఖచ్చితంగా మొదటిసారే అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు అన్న ఆలోచనతోటి ఈ యొక్క మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. అయితే తమిళనాడులో ఇప్పటికే ఇటు డిఎంకే వర్సెస్ టీవీకే అన్న పరిస్థితులు నెలకొన్న పరిస్థితి కూడా చూస్తూ వచ్చాం. ముఖ్యంగా చూసుకుంటే విజయ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇటు ప్రత్యామ్నాయ పార్టీగా తామే రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎదగబోతున్నామంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. అయితే పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా తాను పొత్తులపైన కూడా ఎవరితోటి కూడా కలిసి వెళ్ళేది లేదు అంటూ కూడా ఒకవైపు చెప్తూ ఉన్నారు. కానీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి ఏ విధమైన సమీకరణ అయినా మారొచ్చు అన్న అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇటు విజయ్ ఇద్దరు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు. వీరిద్దరు కూడా పార్టీని స్థాపించడము, ఇటు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్ నేతగా పేరు రావడము, అదేవిధంగా ఇటు తమిళనాడులో ఏదైతే విజయ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ప్రజల్లో కొంత ఆదరణ పెరుగుతుంది. ముఖ్యంగా యువతలో ఆయనకున్న క్రేజీని ఓట్ల రూపంలోకి మార్చుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ గొడుగు కిందికి విజయ్ని కూడా తీసుకురావడంతో ఇటు తమిళనాడులో బీజేపీ గత కొద్ది కాలంగా కూడా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండడం, ఇప్పుడు ఏఐడీఎంకే కాకుండా తమిళనాడులో నూతన పార్టీ ద్వారా ఇటు ప్రజల్లోకి వెళ్తే ఇటు విజయ్కి ఉన్న చరిష్మా కావచ్చు, లేదా బీజేపీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలకు సంబంధించి కూడా ప్రజల్లో కొంత తీసుకువెళ్తే పాజిటివ్నెస్ తోటి ఇటు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు అన్న కోణంలో కూడా బీజేపీ అడుగులు ముందుకు వేసింది. దీనికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఆ బాధ్యతలను కూడా అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే వీరిద్దరి మధ్యలో కూడా ఇప్పటికే చర్చలు జరిగాయి. దాదాపు 40 నుంచి 50 సీట్ల వరకు కూడా విజయ్కి ఇచ్చేందుకు బీజేపీ ఇష్టపడుతుంది అనేది కూడా కొంత సమాచారం అందుతుంది. మరి దానికి విజయ్ ఒప్పుకుంటారా లేదా అన్న దానిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా తమిళనాడులో గత కొద్ది కాలంగా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకి విజయ్ తోడు అవుతాడు అనేది కూడా ఎన్డీఏ భావిస్తుంది. మరి విజయ్ ఏ విధంగా చూస్తారు దీన్ని? ఇప్పటికే ఇటు పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతలని భుజాలపైన వేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆయన విజయ్ని ఒప్పిస్తారా? 40-50 సీట్లతో ఆయన విజయ్ సంతృప్తి చెందుతారా? రాష్ట్రంలో మొదటిసారి అంటే పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటి
మొట్టమొదటిసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా విజయ్ ప్రజల్లో ప్రతినిత్యం కూడా ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తున్న నేపథ్యంలో మరి ఎన్డీఏ ఆయనకు ఏ విధంగా కలిసి వస్తుంది, తద్వారా అంటే ఎన్డీఏ ద్వారా ఆయన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తే అధికారం ఖచ్చితంగా తానకే వస్తుందనేది కూడా ఇప్పటికే ఆయనకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎన్డీఏ భాగస్వామ్యంతో తమిళనాడు రాజకీయాల్లో వెళ్తే విజయ్కి ఏ అంశాలలో కలిసి వస్తాయన్న దానిపైన ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి విజయ్ ఏ వైపు వెళ్తారు అన్న దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటికీ పలుసార్లు విజయ్ కూడా పొత్తుల విషయంలో తాను ఒక క్లారిటీగా ఉన్నాను, ఏ పార్టీతో కూడా నేను పొత్తులతో వెళ్ళను, ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే విజయ్ తన అధికారంలోకి వస్తానంటూ కూడా గత సందర్భంలో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మరి ఎన్డీఏ ఇచ్చిన ఆఫర్కి విజయ్ ఒప్పుకుంటాడా లేదా చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.